హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మీకు నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో అనేది నేను చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు చేప ముక్కలను తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము ఏమేమి మసాలాలు యాడ్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము వేసుకుంటున్నాము. అంటే 2 పీసెసే నేను తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చి సాల్ట్, నెక్స్ట్ పసుపు, కారం, నెక్స్ట్ 1 స్పూన్ 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా ఇలా కలుపుకున్నాము. మనము కొంతమంది పెరుగు కూడా యాడ్ చేసుకుంటారు. నేను పెరుగు అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే పెరుగు యాడ్ చేస్తే మనము పెనంలో వేస్తాం కదా. మనము అప్పుడు పెనంలో వేసినప్పుడు మనము బాగా ఈ డీప్ ఫ్రై అయ్యాక ఈ చేప ముక్కలు అనేది తీసేటప్పుడు పెనుమికి అతుక్కుంటుంది అనమాట పెరుగు అనేది వేస్తే. అందుకని పెరుగు అనేది నేను చాలా వరకు వేసుకోను, ఇవే వేసుకుంటాను. అదే చాలా వరకు మీరు కూడా పెరుగు అనేది అవాయిడ్ చేసుకుంటే ముక్కలు అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. లేకపోతే పెనానికి తీసేటప్పుడు అడుగున అతుక్కొని పోవడం అనేది జరుగుతుంది. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనము బాగా హీట్ అయ్యేలా మనము చూసుకోవాలి. చూసారు కదా, పెనం బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనము వేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనము చేప ముక్కలను అనేది వేసుకోవాలి. చూసారా, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చేప ముక్కలను అనేది మనము వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము ఈ ఫ్రై అనేది మనము చేసుకోవాలి. లేకపోతే మాడిపోవడం అనేది జరుగుతుంది. కిందేమో బాగా మాడిపోతుంది అనమాట, లోపల అనేది సరిగా ఉడకదు. అందుకని బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ ఫ్రై అనేది చేసుకుంటే అప్పుడు మనకు ముక్కంతా బాగా డీప్ ఫ్రై అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము చేప ముక్కల్ని తిప్పుకుందాం. గరిటెతో ఇలా స్లోగా తిప్పుకుందాం. ఇలాగా పెరుగు అనేది వేయకుండా ఉంటే ఇట్లాగే ఈజీగా మనకు ముక్క అనేది రావడం జరుగుతుంది. లేకపోతే పెనానికి అనేది అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఇట్లాగా మనము డీప్ ఫ్రై అనేది చేసుకోవడం జరుగుతుంది. చూడండి, కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకా ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనము సర్వ్ చేసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకొని స్టవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా,
వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.